నీతో నువ్వు ఎప్పుడైనా మాట్లాడుకున్నావా నేను అడుగుతున్నా. అందరితో మాట్లాడడానికే టైం లేదండి, నాతో నేను ఏం మాట్లాడుకుంటాను అనుకుంటున్నారా? నాతో నేను ఎప్పుడు మాట్లాడుకోలేదండి. నాతో నేను మాట్లాడుకుంటాను కానండి, చెడ్డ విషయాలు మాట్లాడుకుంటానండి నాతో నేను. అంటే ఏంటి తెలుసా? నేను అస్సలు బాలేను. ఎప్పుడైనా అనిపించిందండి? అద్దం ముందు కొంతమంది వెళ్ళి నేను అసలు నా వెంట్రుకలు బాగాలేవు, నా మొహం బాగాలేదు, ఏదో నా వేలు బాగాలేదు, నా పర్సనాలిటీయే బాగాలేదు. మనతో మనం మాట్లాడుకుంటాం కానీ వీ టాక్ సో మెనీ నెగటివ్ థింగ్స్ టు అవర్ సెల్ఫ్. నేను సరిగ్గా చదవను, స్టూడెంట్స్ అయితే నాకు మెమరీ పవరే లేదు, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అవుతాను. ఇవన్నీ ఎవరితో మాట్లాడుకుంటారండి? మనతో మనమే. ఇంకొకటి, నన్ను ఎవరూ ప్రేమించరు, నేను ఎవరికీ నచ్చను, నా బతుకు ఇలాంటి బతుకు, ఇలాంటి మాటలు చాలా మంది తమతో తాము మాట్లాడుకుంటూ ఉంటారు. వీఆర్ సో యూస్డ్ టు టాకింగ్ నెగటివ్ వర్డ్స్ టు అవర్ సెల్ఫ్. కానీ మనతో మనం మాట్లాడుకోవాలంట. దేవుని వాక్యం చెప్తుంది మనతో మనం ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలో. దేవుని వాక్యంలో ఒక చక్కని ఎగ్జాంపుల్ మనకు కనబడుతుంది. దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంటే అర్థం ఏంటంటే, దావీదు తనతో తను చెప్పుకున్నాడు, ఆ ప్రాణమా నువ్వు ఒంటరివి కాదు, నీకు దేవుడు ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, ఇట్స్ ఓకే. నా ప్రాణమా నువ్వేమీ కృంగిపోవద్దు, మరణానికి నీకు అడిగే ఉంది దూరం, మరణ